హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చున్నాము. సో డయట్ ఆఫ్టర్ టూత్ ఎక్స్ట్రాక్షన్ అంటే పన్ను తీసిన తర్వాత మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఏ ఫుడ్ తీసుకుంటే మంచిది, ఏవి తీసుకోకూడదు, అది కూడా దీంట్లో ఇంక్లూడ్ అవుతుంది. ఓకే, సో డయట్ ఆఫ్టర్ టూత్ ఎక్స్ట్రాక్షన్ అనుకున్నప్పుడు మనం పన్ను తీసిన వెంటనే ఇమీడియట్గా చాలామందికి మన ఫస్ట్ నుంచి ఉండేది ఏంటంటే ఐస్ క్రీమ్ తీసుకోవాలి అని అంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఐస్ క్రీమ్ తినాలి ఖచ్చితంగా, అందులో డౌటే లేదు. ఎప్పుడైతే ఆ 1 అవర్ ఉందో ఆ 1 అవర్ మెయింటెనెన్స్లో మనం ఎక్కడైతే కాటన్ ప్యాక్ పెట్టుకుంటామో, కాటన్ ప్యాక్ అంటే కాటన్ లోపల పెట్టేసి పన్ను మీ డెంటిస్ట్ పన్ను తీసిన వెంటనే కాటన్ అక్కడ పెట్టి మీరు కొరికి పెట్టుకోమని చెప్పిన తర్వాత ఆ కొరికి పెట్టుకున్న దాన్ని వీలైనంత వరకు కదిలించకుండా మనము జస్ట్ అక్కడ వచ్చిన ఎంగిల్ని కానీ, ఫారిన్ బాడీ ఉండడం వల్ల ఏదైతే మన కాటన్ అనేది మన ఫారిన్ బాడీ మాటిమాటికి ఎంగిలి ఊరుతుంటుంది. చాలామంది అది బ్లడ్ అని భ్రమపడతారు, రక్తం వస్తుందేమో అని అనుకుంటారు, ఉయ్యాలని ట్రై చేస్తారు. అవన్నీ చేయకూడదు. సో వచ్చిన దాన్ని మనము వచ్చేది మీరు సలైవా, అది ప్రాపర్గా అది మీకు ఎంగిలి ఉంటుంది, అది మింగేస్తూ ఉండాలి. ఆ విధంగా అది చేస్తూ వీలుంటే ఒక ఐస్ ప్యాక్ ఎక్కడ పన్ను తీసారో ఆ ఏరియాలో ఐస్ ప్యాక్ పెట్టుకుంటూ తర్వాత మీరు ఐస్ క్రీమ్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఐస్ క్రీమ్ తీసుకోవడమే కాకుండా ఫస్ట్ ఒక 3 days నుంచి 1 week వరకు మీరు జాగ్రత్త ఏ విధంగా ఉండాలి అని అంటే సాఫ్ట్ ఫుడ్ తీసుకోవాలి. సాఫ్ట్ ఫుడ్డే కాకుండా ఎక్కువ వేడి లేకుండా తీసుకోవాలి, స్పైసీ ఫుడ్ లేకుండా తీసుకోవాలి. మరి ఏం తీసుకోవాలి అని అంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్, తర్వాత మీరు ఏవైతే వెజిటేబుల్స్ ఉన్నాయో ఆ వెజిటేబుల్స్ ఎక్కువ ఉండేటట్టు, కొంచెం మీరు సూప్ ఉండేటట్టు, ల్యూక్ వామ్ సూప్ ఉండేటట్టు అలాంటివి తీసుకుంటూ వాటర్ ఎక్కువ తాగేటట్టు మీరు ప్లాన్ చేసుకోవాలి. చాలామంది ఇంకా పన్ను తీసారంటే ఇంకేదో అయిపోయిందనేసి ఏమి తినకుండా ఓన్లీ మజ్జిగన్నమే మాత్రమే తింటూ, సో అలా ఉండడం వల్ల వాళ్ళు బలహీనపడతారు. ఓన్లీ మజ్జిగన్నం తింటే మనకు వాటికి బాడీకి సరిపడా మనకు స్ట్రెంత్ దొరకదనమాట. అందుకని సూప్స్ తాగడం ద్వారా, లేదంటే మనం వెజిటేబుల్స్ స్మాష్ చేసి లేదా పొటాటోస్ని స్మాష్ చేసి వాటిని తీసుకుంటూ ప్లస్ మళ్ళీ చీజ్ ఇలాంటివి తీసుకుంటాం వల్ల డెఫినెట్గా మీకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. బాడీకి కావాల్సిన తగినంత స్ట్రెంత్, న్యూట్రియంట్స్, విటమిన్స్ అన్నీ కూడా అందుతూ ప్రాపర్గా రిచ్ వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉంటే ఈ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో మరి ఇంకా ఏమి తీసుకోకూడదు అని అనుకుంటే గట్టి వస్తువులు. మనం ఇప్పుడు ఇది కదా, మనం ఆపోజిట్ నమిలితే పోలేదా, ఒకవైపు పన్ను తీసి ఇంకో సైడ్ గట్టిగా నమలొచ్చు కదా అని అనుకుంటే ఆ ప్రెషర్ వల్ల కూడా కొన్నిసార్లు మళ్ళీ బ్లీడింగ్ యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల మీరు పలాని తినొద్దని చెప్పం కానీ, మరీ అసలు తినకుండా ఉండొద్దని చెప్పం కానీ, సాఫ్ట్ ఫుడ్ హార్డ్ తీసుకునేటట్టు ప్లాన్ చేయండి. మరో జాగ్రత్త తెలుసు, ఇంకా ఆ టైంలో మీరు అటువైపు మీరు బ్రష్ చేయకూడదండి, అక్కడ బ్రష్ చేస్తే మళ్ళీ మీకు బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది, ఇలాంటివి తెలుస్తాయి. ఒకవేళ ఇంత చేసిన తర్వాత కూడా మీకు ఒకవేళ మీ డాక్టర్ని కలవాల్సి అనిపించింది, మీకు ఇంకా డౌట్ ఉంది అంటే అప్పుడు మీ డెంటిస్ట్ని కలవడం. కానీ ఫుడ్ తిన్నదంతా పోయి మీకు అక్కడ లోపల ఇరుక్కుంటుందా, అవన్నీ మీరు భయపడాల్సిన అవసరం లేదండి. వీలైనంత వరకు చాలా పళ్ళకి మీకు సూచర్స్ వేసేస్తారు, ఆ విధంగా ఫుడ్ వెళ్ళదు. ప్లస్ ఇంకా ఆటోమేటిక్ మీకు ఏవైతే ఎక్స్ట్రాక్షన్ సాకెట్స్ ఉంటాయో సెల్ఫ్ క్లీన్జింగ్ అంటారు, మీరు తిన్న ఫుడ్ కూడా అక్కడికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. మీరు మినిమం అట్టని మీరు ఫుడ్ తీసుకున్న తర్వాత ఎక్కువ పుక్లి చూయడం కూడా జరగకూడదు. దానివల్ల లోపల బ్లడ్ క్లాట్ కదిలి సరిగ్గా మానకుండా ఉండి డ్రై సాకెట్ అని ఫామ్ అవుతుంది, అప్పుడు నొప్పి ఎక్కువ అవుతుంది. సో బాటమ్ లైన్ ఏంటంటే నేను మీకు చెప్పదలుచుకున్నది, ఫుడ్ తీసుకోవచ్చు, ఫస్ట్ 3 నుంచి 6 రోజులు జాగ్రత్తగా ఉండాలి. దాంట్లో మీరు సాఫ్ట్ ఫుడ్ తీసుకోవాలి, ఎక్కువ వేడి లేకుండా తీసుకోవాలి, ప్లస్ మళ్ళీ వాటర్ ఎక్కువ తీసుకోవాలి. ఇది ఇంపార్టెంట్. ఓకే, మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అందింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.